ఏరా కాలేజీలో రౌడీలాగా అమ్మాయిలతో గేమ్స్ ఆడుతున్నావంట, ఒళ్ళెలా ఉందంటి? ఎవర్రా నువ్వు? నా గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చావా? నాతో కయ్యానికి కాలు దువ్వితే అడ్రస్ లేకుండా పోతావు. ఎవరి పేరు చదివితే నీలాంటి రౌడీ నా కొడుకుల గుండెల్లో రైలు పరిగెడతాయో? ఎవరు వస్తున్నారంటే తప్పు చేసిన గుండా నా కొడుకులు పేటలు తడుపుకుంటారు. ఎవరు వస్తుంటే నీలాంటి కేడీల వంటిలో వణుకు పుడుతుందో ఆ విప్లవ సింహమేరా ఈ ఆకాష్. రై సిద్ధార్థ, నీకు మరొకసారి చెబుతున్నా, నువ్వు చేసే పనులు ఆపాయి. ఆపకపోతే నిన్ను నీ వెనుకున్న బద్మాష్ కాలను నడి రోడ్డు మీద నడిపిస్తా. నీలాంటి కుర్ర కొంకల్ని నా సర్వీసులో చాలా మందిని చూసా. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. చెప్పాను కదరా, నిన్ను నీ వెనుక లేకుండా గ్యాంగ్నే లేకుండా చేస్తానని. కారు చీకట్లు చీల్చుకుంటూ ఆ సూర్యుడు ఉదయిస్తే పేద ప్రజల యొక్క జీవితాలలో ఈ ఆకాష్ వెలుగునిస్తాడు. నీలాంటి కుర్ర కుంకల్ని నా సర్వీసులో చాలా మందిని చూశాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. చూసావు కానీ ఇంతవరకు నన్ను చూడలేదుగా, అలా ఏమి చేయలేరని తెగ విర్రువీగుతున్నావు. ఈ రోజుతో నీ ఆట కట్టిస్తా. నువ్వు చెప్పింది జరగడానికి ఇది ద్వాపర యుగం కాదురా, కలియుగం. ఇది ఎదుటి వాణ్ణి దోచుకునే కంప్యూటర్ యుగం. నువ్వు ఒక్కడివి. ఏం పీకుతావు? నేను కన్నే. అల్లూరి సీతారామరాజు ఒక్కడే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే, గాంధీజీ ఒక్కడే. వీరందరూ ఒక్కొక్క సింహంలో మారి నీ ఎత్తు చూస్తారా? వాళ్ళు మహానుభావులరా, వాళ్ళతో నువ్వు పోల్చుకుంటావేంటి? నువ్వు వచ్చావుగా, రా. గట్టిగా ఎదురమ్ము తగ్గుతే గుండె పగిలి చేస్తావురా. నా దాటికి తట్టుకోలేవు. వెళ్ళిపో. వెళ్ళటానికి కదరా వచ్చింది. నీలాంటి రౌడీ నా కొడుకుల మక్కలు విరగదీయడానికి. నువ్వు చేసే అక్రమాలు దౌర్జన్యాలు ఆపే మగాడలేడని తెగ విర్రవీగుతున్నావు. రే సిద్ధార్థ, ఈ రోజుతో నువ్వు ఆపాయి బ్రతికిపోతావు. కాదు కూడదు, నా వెనక నా అమ్ముంది, నా గుండుంది, నా మొగుడున్నాడని నా ముందుగాని కారు కోతలు కూస్తే చచ్చిపోతావు. నీలా కారు కోతలు కూసిన వారంతా సవాలుగా మారారా. నీకు అదే గతి పడుతుంది. నీలాంటి వీధి రౌడీలను అరికట్టడానికి, మీ భర్తం పట్టడానికి ఈ రాక్షస రాజ్యంలోకి అడుగు పెట్టాడు ఈ ఆకాష్. నీలా కేకులు వేస్తూ జోకరగాళ్ళంతా బాకు పట్టి వేటి గురించి చెబితే నోటి మాట ఆపి రూటు తెలియక రోడ్డును పడే పిరిగివాడు కాదురా ఈ సిద్ధార్థ. ఈ సిద్ధార్థ అంటే బగబగమండే అగ్నిగోళం లాంటి వాడు. ఎదురు తిరిగిన ప్రతి వ్యక్తిని నామరూపం లేకుండా చేయగల నీ చావు నా చేతుల్లో రాసి పెట్టాడు ఆ బ్రహ్మ. మర్యాదగా వెళ్ళిపో. నా సావు డిసైడ్ చేసేవాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదురా. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? చచ్చిపోతావు. చావు అంటే భయం లేని వాడిని, మృత్యుతో స్నేహం చేసేవాడిని, నీలాంటి రొమ్ము విరగదీసి నా ముందు నిలబడ్డవాడిని, మట్టి కరిగించగల సాహస వీరుణ్ణి. ఈ సినిమా డైలాగులు చెప్పిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను, కానీ నువ్వు వెళ్ళమ్మా.
ఈ సినిమా డైలాగ్ కాదురా, నిన్ను హరర్ పుట్టించడానికి కథన రంగంలో కాలు పెట్టా. నీలాంటి బద్మాషులు రంగు తినిపించగల హిస్టరీ రానాదే. ఆ హిస్టరీనే తిరిగి రాయగల సత్తా దమ్మున్నవాడినరా. చూద్దాం, అది చూద్దాం. చూడు, అమ్మవారికి మేకలను గొర్రెలను బలి ఇస్తారు, కానీ కానీ ఈ ఆకాష్ ఈ రోజు నిన్ను బలి ఇస్తున్నాడు. నీకు నా అన్న గురించి పూర్తిగా తెలీదు. నా అన్న పేరు వింటేనే సగం గుండె పగిలి చేస్తావురా. నా అన్న పేరు దాన్పులి. వాడి కనసాయిగల్లో ఎవరుంటారో తెలుసా? కలకత్తా కన్వర్లాల్ దగ్గర నుండి ముంబై డాన్ శంకర్ దాదా వరకు చిటికలో పనిచేస్తారా. అక్కడ ఒక్క చిటికేస్తే ఇక్కడ నీ బాడీ పీస్ పీస్గా లెగ్సిద్ది. నిన్ను వేటాడి నా కొడుకరా, నేను చెరువులో ముసలి లాంటి వాడిని. ఒక్కసారి నాది అనుకుంటే ఆ దేవుడు వచ్చినా ఆ ఎరుగుడు వచ్చినా సరే వదిలే ప్రసక్తే లేదు. సిద్ధార్థ, ఇంకొకసారి నా కవిత జోలికి వచ్చినా ఆమె వైపు కన్నెత్తి చూసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నెక్స్ట్ బర్త్డే నీ అన్నకు చెప్పు, వాడికి చెప్పు. నా వేటకు వాడి దాటికి, నా ప్రవకి నా గుప్పుకి వాడిని కాసిన సరి చేస్తున్నా. చెప్పు, నువ్వు ఎంతవరకు సింహాన్ని జూల్లో చూసుంటావు, బోన్లో చూసుంటావు, కానీ అడవిలో జూ విప్పి వేటాటం ఎప్పుడైనా చూసావా? చెప్పు, నీ అన్నకు చెప్పు. సింహం వేటకు బయలుదేరిందని చెప్పు, వస్తా. చెరులో ముసలంట. నేను డ్రైన్ లాంటి వాడిని. నాకు ఒకటి ఎదురొస్తే వాడికే రిస్క్, నేను ఒకటికి ఎదురైతే వాడికే రిస్క్. ఒక్కి పడ దొబ్బుతా. ఐ యామ్ ఫైటింగ్. కమ్ ఆన్.